హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పర్యావరణాన్ని పచ్చదనాన్ని ఇష్టపడిన వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. ప్రకృతిలో కనిపించే ప్రతి ఒక్క అందమైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించడానికి కూడా ఎవ్వరూ వెనకడుగు వేరు. ఇలా తమ కెమెరాల్లో బంధించిన అందమైన అద్భుతమైన దృశ్యాల్లో తమ ఫోటో కూడా ఉంటే ఎంత బాగుండు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచించే వ్యక్తులు ఫోటోని ఎడిట్ చేయడానికి ప్లే స్టోర్లో ఏదో ఒక యాప్ కోసం వెతుకుతూ ఉంటారు. సరిగ్గా ఇలాంటి వారి కోసమే ఈ వీడియో. ఫోటోషాప్ అంటే ఇష్టపడే వ్యక్తులు ఫోటోని ఎడిట్ చేయడానికి ఒక మంచి యాప్ కోసం వెతుకుతున్న వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన కామెంట్ని రాయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఫోటోషాప్ అంటే ఇష్టపడే వాళ్ళు, అదేవిధంగా ఒక మంచి ఫోటో ఎడిటింగ్ యాప్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అద్భుతమైన ఫోటో ఎడిటింగ్ యాప్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చింది మీ నానిటెక్ ఛానల్. ఇంకెందుకు ఆలస్యం, యాప్లోకి వెళ్ళిపోదాం. యాప్ని ఓపెన్ చేసినట్లయితే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత గ్యాలరీ నుంచి మనం అక్కడ ఏదో ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న కొన్ని సెకండ్ల తర్వాత ఇక్కడ కనిపించే విధంగా బ్లింక్ అవుతుంది. అక్కడ బ్లింక్ అయ్యే విధంగా అక్కడ ఫిగర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న ఫిగర్ కొన్ని సెకండ్లోనే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. మళ్ళీ మనం ఆ ఇమేజ్ని కట్ చేయాల్సిన అవసరం లేదు. సో కట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ని ఇక్కడ పక్కన తీసుకువెళ్ళి పెట్టేద్దాం. సో ఈ ఇమేజ్ని ఇక్కడ పక్కన తీసుకుని పెట్టినట్లయితే అక్కడ కనిపించే ఖాళీ స్పేస్ ఇది చూసారుగా, ఈ విధంగా యథావిధిగా వచ్చేస్తుంది ఇమేజ్ మొత్తం. ఈ ఇమేజ్ని తిరిగి మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేద్దాం. సో ఇక్కడ పెట్టినట్లయితే ఇక్కడ కనిపించేటువంటి ఫిగరే సేమ్ అలాంటిదే ఇంకొకటి మనకు కావాలంటే అక్కడ కనిపించేటువంటి ప్లస్ సింబల్ని క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా అక్కడ కనిపించేటువంటి ఫిగర్ అలాంటిదే ఇంకోటి వస్తుంది. ఇప్పుడు ఈ ఫిగర్ని మనం ఫ్లిప్ కూడా చేయవచ్చు. సో చూసారుగా, ఈ ఫిగర్ని ఇక్కడ తీసుకెళ్ళి పెట్టేద్దాం. సరిగ్గా క్లిక్ అయింది. సో ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్కి ఒకవేళ మనం బ్యాక్గ్రౌండ్ మార్చాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ కూడా మార్చవచ్చు. ఇదిగో ఇక్కడ కనిపించేటువంటి బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేయాలి. సో బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేసి ఇక్కడ కనిపించేటువంటి బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా వద్దనుకుంటే ఆల్బమ్కి వెళ్ళి అక్కడ నుంచి మనకు నచ్చినటువంటి అందమైన చిత్రాన్ని అందమైన ప్రదేశంలో మన ఇమేజ్ని ఉంచుకోవచ్చు. ఫైనల్గా ఇక్కడ క్లిక్ చేయాలి. సెలెక్ట్ చేసి సేవ్ చేయడం ద్వారా మీరు సో చూసారుగా ఫ్రెండ్స్, ఫోటోషాప్ కోసం ఉపయోగపడేటువంటి ఒక మంచి యాప్ని, ఈ యాప్ యొక్క డౌన్లోడ్ లింక్ని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఈ యాప్ని మీరు డైరెక్ట్గా పొందుతారు. అలా కాకుండా ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ మ్యాక్రన్ అని టైప్ చేయడం ద్వారా ప్లే స్టోర్కి వెళ్ళి మ్యాక్రన్ అని టైప్ చేసి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోని వీలైనన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడకపోయినప్పటికీ ఫోటోషాప్ అంటే ఇష్టపడే వాళ్ళు, అదేవిధంగా ఒక మంచి ఫోటో ఎడిటింగ్ యాప్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వీడియో అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ విలువైన కామెంట్ని రాయండి. వ్యూయర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.